పెట్రోల్ అవన్నీ పోసుకుని తిరిగి ఉంటారు. వాళ్ళకి తినడానికి ఇది ఒక పార్టీ అయింది. అధికారం చేతిలోకి వచ్చింది. ఈ చిన్నపాటి అధికారంలో వాళ్ళు సంపాదించుకోవడం బిగించేశారు. ఎట్లాగా, మీకు పెన్షన్, నాకు 3 నెలల పెన్షన్ ఇస్తే నేను అప్రూవ్ చేపిస్తా, నువ్వు పార్టీ కార్యకర్త అని చెప్పి రాస్తా. నేను 3 నెలల పెన్షన్ అంటే 3,000 రూపాయలు, 2,000 పెన్షన్ వచ్చినప్పుడు 6,000 రూపాయలు. ఇట్లాగా కనీసం 1 నెల డబ్బులన్నా తీసుకోకుండా అప్రూవ్ సొంత పార్టీ కార్యకర్తలకైతే 1 నెల తీసుకున్నారు. పార్టీలకి వేరే పార్టీ వాళ్ళు అయితే కనుక అట్లాగ అప్రూవ్ చేయడానికి డబ్బులు లంచం తీసుకున్నారు. అదే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే పసుపు కుంకుమకు కానీ ఇతర పథకాలకు కానీ ప్రతిదానికి కూడా ఒక 500 1000 తీసుకోకుండా వాళ్ళు ఏ పని చేయలే. డబ్బులు అంత ఇస్తున్నాయా నీ చేతికి, ఏం ఇవ్వలేవా అని చెప్పి మాట్లాడారు. వాళ్ళు కూడా ఇచ్చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళకే అప్రూవ్ చేశారు. కాబట్టి ఎవరు వద్దంటారు, ఫ్రీగా వస్తున్నప్పుడు ఇచ్చారు. కానీ ఆ పథకం వలన వాళ్ళకు వచ్చిన ప్రయోజనం కంటే ఈ లంచం ఇచ్చింది ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తా నేను. విజయవాడలో వాంబే కాలనీ అని కట్టారు. వాజ్పేయి గారి టైంలో వాల్మీకి అంబేద్కర్ యోజన కిందన ఇల్లు కట్టారు. కట్టిన టైంలో కృష్ణలంక నుంచి చాలా మందిని తీసుకెళ్లి అక్కడికి మళ్లించారు. ఇవాళ ఉన్న సింగినగర్ అంతా కూడా ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఉన్నదంతా కూడా అట్లా ఫ్రీగా ఇచ్చిన ఇల్లే. అలా